హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఫైనల్లీ యూట్యూబ్ నుంచి అయితే నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే నా చేతికి వచ్చేసిందండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నేను. ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు లైవ్కి వస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు రావడానికి ఏంటి కారణం అంటే నేను యూట్యూబ్ జర్నీలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2022లో అండి. కరెక్ట్గా 3 years కంప్లీట్ అయిపోయింది. 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గూగుల్ పిన్ యాక్సెస్ ఏంటి అంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 years కూడా నేను లైవ్లు అనేది చేయలేదండి. 3rd year లో కూడా నేను ఒక జస్ట్ 5 months నుంచి అయితే లైవ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే యూట్యూబ్ చేయడానికి కారణం ఎవరు అంటే మా వారి ఫ్రెండ్ అండి. మా వారి ఫ్రెండ్ అంటే మా వారికి సీనియర్ అనమాట. ఆ వదిన పేరు శ్రీదేవి గారు. సో మా వారైతే అక్క అని పిలుస్తారు, నేను వదిన అని పిలుస్తాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఫస్ట్ కారణం అయితే ఆ వదిననే. ఎందుకు అంటే నార్మల్గా అయితే నాకు వీడియోస్ చేసి గ్యాలరీలో ఉంచుకోవడం చూసుకోవడం చాలా చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. నార్మల్గా చెప్పాలంటే నేను హౌస్ వైఫ్ని. ఇంట్లో వర్క్ అంతా చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే అనమాట. కాకపోతే యూట్యూబ్ అనేది కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. అలానే ఇంట్రెస్ట్తో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వీడియోస్ చక్కగా చేసుకుని గ్యాలరీలో ఉంచుకునేదాన్ని. కాకపోతే యూట్యూబ్లో అనేది పోస్ట్ చేసేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలకు కూడా యూట్యూబ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలానే వీడియోస్ తీసుకుని గ్యాలరీలో పెట్టుకునేవాళ్ళం. అలాగా ఒకసారి ఏమైందంటే మా వారు ఆ వదినికి ఒక వీడియో అనేది షేర్ చేశారనమాట. యూట్యూబ్లో పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఆ వదిన అడిగారు. లేదు వదిన, బావ ఒప్పుకోవట్లేదు, మా వారిని బావ అంటాను. సో ఆయన ఒప్పుకోవట్లేదు వదిన అని చెప్తే ఇంకా ఆవిడ మా వారికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏముంది దాంట్లో, చక్కగా యూట్యూబ్ అనేది ఏం తప్పు కాదు, చక్కగా చేసుకోవచ్చు. ఎవరి టాలెంట్ అయినా సరే తొక్కేయకూడదు, టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వారు ఇంకా ఒప్పుకున్నారనమాట. ఇప్పుడు ఫస్ట్ కారణం అయితే మా వదిన, అంటే మా వారి ఫ్రెండ్ అన్నాను కదా ఆవిడ. వదిన, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి వదిన. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేసేది మా హస్బెండ్, అలానే నా 2 పిల్లలు. నా వెనుక మా హస్బెండ్, నా పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారండి. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఎవరేమనుకున్నా సరే అలా 3 years నుంచి కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అనేది నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఛానల్ స్టార్ట్ చేశాను. మనీ కోసం అయితే కాదండి. ఇది ఒకటి అయితే నేను గట్టిగా చెప్తాను. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది కదా అంటే దానికి కూడా కారణం చెప్తాను. నేను మనీ కోసం చేయట్లేదు, కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమేనండి. ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. అలానే యూట్యూబ్ ఛానల్ అనగానే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలి, సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అని నా కోరిక అండి. అది చాలా గట్టిగా కోరుకున్నాను నేను. సో నేను సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఛానల్ని రన్ చేస్తూ వచ్చాను. అలానే ఇప్పుడు ఒక 5 months 4 months నుంచి అయితే లైవ్ చేస్తూ ఉన్నాను. సరే, వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక 1 monthలో చాలా రీచ్ అయినాయి అనమాట. వీడియోస్ అన్నీ కూడా చాలా హై వెళ్ళాయి. చక్కగా అప్పుడే మోనిటైజేషన్కి అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మంత్లీ తగ్గుతూ వస్తాయి కదా, నేను అంత పట్టించుకోలేదన్నమాట. అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మనీ వద్దు, నేను సబ్స్క్రైబర్స్ కోసం కదా అని చెప్పేసి ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అలానే లాంగ్ వీడియోస్ ఇలా అనమాట. చాలా ఇంట్రెస్ట్గా అయితే చేసేదాన్ని. ఇంకా సరే, ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఇంకా మన వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో ఛానల్లో ఇంత ఛానల్ ఉంది కదా మీకు మనీ వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతుంటే మనీ ఏమీ రావట్లేదు అని చెప్పినా వాళ్ళు నమ్మేవారు కాదు. అంటే ఏంటంటే జనాల దృష్టిలో యూట్యూబ్ అనేది చేస్తే చాలు లక్షల్లో వచ్చేస్తాయి అని అపోహ ఉంటుంది. ఫస్ట్ అయితే యూట్యూబ్ గురించి తెలుసుకుని మాట్లాడాలి కదండి. సో అలానే అందరూ కూడా మీకు ఛానల్ మోనిటైజేషన్ అయిందా అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉండేవారు.
లేదు ఇంకా కాలేదు అని చెప్పేదాన్ని. అలా అలా లైవ్ చేస్తూ కూడా చక్కగా వాచ్ అవర్స్ వచ్చినాయి. చాలా తొందరగానే లైవ్‌లు చేయడం వచ్చిన తర్వాత నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నిన్నటికి కరెక్ట్‌గా 1 మంత్ అయిందండి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి. ఇప్పుడు గూగుల్ పిన్ యాడ్సెన్స్ అయితే నాకొచ్చింది. నిన్ననే వచ్చింది గురువారం. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే, ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి రావాలి కదా! సో, అలాగా నాకు నిన్నైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోస్ చేయడం అంటే చాలా మంది అనుకుంటారు, ఈవిడికి పని పాట ఏం లేదు, వీడియోస్ చేస్తారు, హౌస్ వైఫ్ కదా, ఇంట్లో పని పాట ఏమైనా చూసుకోవచ్చు కదా, వీడియోస్ అవసరమా, సోషల్ మీడియా అవసరమా, చాలా మాటలు అంటూ ఉంటారండి. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికి నచ్చం మనం ఏదో యూట్యూబ్ చేయడం అనేది పెద్ద తప్పులాగా భావించేస్తారు, టార్గెట్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఎందుకండి అలాగా? ఆడవాళ్ళం ఇంట్లో బానిసగా పడి ఉండడం కాదు. ఎవరికైనా సరే ప్రతి మనిషికి కూడా దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఏదో ఈ వీడియోస్ అంటే కొంచెం ఆ సంతోషం ఏంటంటే, మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, వీడియో దగ్గర నుంచి సరికి చక్కగా ఆ బాధను మర్చిపోతాం. సో నేనైతే బాధలో ఉంటే నేను ఛానల్ని స్టార్ట్ చేశానండి. నేను ఆ బాధను మర్చిపోయేలాగా వీడియోస్ అయితే చేస్తూ ఉండేదాన్ని. అలా అని ఇంట్లో వర్క్స్ ఏవి కూడా నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని కాదు. పిల్లల్ని, ఇంట్లో వర్క్, వంట, కుకింగ్ మొత్తం అన్ని పనులు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా నేను యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ వస్తున్నాను. కానీ నన్ను చాలా మాటలు అన్నారు. నేను పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. చాలా హేళన చేశారు. చాలా చిన్నబుచ్చినట్టు మాట్లాడారు. ప్రతిసారి కూడా అంటే వీడియోస్ చేస్తుంది, ఏంటిలే అది ఇది అన్నట్లు చాలా హేళనగా మాట్లాడారు. నేను అయితే పేర్లు అయితే చెప్పాలనుకోవట్లేదండి. చాలా కించపరిచి అంటే వీడియోస్ చూసి వెకిలిగా నవ్వుకోవడం ఇలా చేస్తూ ఉండేవారనమాట. నేను చూసి చూడనట్టు ఊరుకునేదాన్ని. అసలు వీడియోస్ లైవ్ చేయడం పెద్ద తప్పు కింద భావించేస్తూ ఉండేవారు. అలాంటి వాడిని లైట్ తీసుకోవాలి అని చెప్పేసి నేను పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ఫస్ట్ మన హస్బెండ్ ఒప్పుకున్నారా లేదా, హస్బెండ్ పిల్లలు ఇంట్లో అంతే. ఇంక ఎవరు కూడా ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం. ఎవరైనా సరే ఒక్కటే చెప్తానండి, ఎవరికైనా మన మామూలుగా లేడీస్ కి యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేది మంచికే ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఉంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి. అలానే గుడ్ కామెంట్స్ ని తీసుకున్నట్టు రియాక్ట్ అయినట్టు బ్యాడ్ కామెంట్స్ ని అప్పుడప్పుడు తీసుకుని వాళ్ళకి ఇచ్చి పడేస్తే మళ్ళీ మన జోలికి రారు. ఎవ్వరు కూడా నాలాంటి హౌస్ వైఫ్స్ కి అయితే నేను చెప్తున్నాను, మంచిగా వీడియోస్ చేయండి. చక్కగా లాంగ్ వీడియో ఏంటి, షార్ట్ వీడియోస్ ఏంటి, మనం ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే ఒకటే చెప్తానండి, ఆడవాళ్ళు అంటే బానిస కాదు. మనకు వచ్చిన వర్క్, మనకి ఏదైతే వర్క్ వస్తుందో అది చూపించుకోవడంలో తప్పే లేదు. తప్పుగా చేయనంత వరకు పద్ధతిగా చేస్తే సరిపోతుందండి. తప్పుగా చేయక్కర్లేదు. ఏదైనా సరే మన పద్ధతిని బట్టే ఉంటుంది. మన కట్టుబొట్టుని బట్టే ఏదైనా ఉంటుంది. నాలాగా చేసే లేడీస్కి అయితే చెప్తున్నాను, భయపడకుండా చక్కగా వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే బిగినర్స్కి అయితే నేను చెప్తున్నాను, ఎవరికి భయపడకండి. మీ హస్బెండ్ ఒప్పుకుంటే సరిపోతుంది. ఎవరిని కూడా అంత మైండ్లోకి తీసుకోకూడదండి. ఎవరిని కూడా పట్టించుకోకూడదు. నేనైతే ఇది ఒక్కటే చెప్తాను, చక్కగా ఛానల్ స్టార్ట్ చేసుకుని మీకు వచ్చిన వంట అయినా సరే, కుట్లు, అల్లికలు ఏదైనా సరే మన ఓన్గా, అది మామూలుగా షార్ట్ వీడియోస్ ఇవి మ్యూజిక్ అయితే తీసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ చక్కగా మనం కూడా అంటే మనకి కూడా టాలెంట్ ఉందని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం అనమాట ఇది. సోషల్ మీడియా అంటే ఒక మంచి ఫ్యామిలీ అండి. అంటే మనం మంచికి వాడుకుంటే అంతా మనకి మంచి జరుగుతుంది. చెడు కూడా ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోకూడదు. మనం మైండ్లోకి అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ఫోన్లు యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చెడు లేదు అనట్లేదు, చెడు కూడా ఉంది. కాకపోతే మనం పట్టించుకోకూడదు. మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఏ ప్రాబ్లమ్స్ అయితే మన వరకు రానివ్వకుండా, అంటే ఏదైనా సరే సోషల్ మీడియా అంటే అక్కడి వరకే, మళ్ళీ అది పర్సనల్ వరకు రానివ్వకూడదు. చక్కగా అలా వీడియోస్ చేసుకుంటూ మన టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే అలానే ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చాను వీడియోస్. చాలా చాలా కష్టం ఉందండి నా వీడియోస్ వెనక. ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేయడం అనేది మాటలు కాదు. కానీ
నా వీడియోస్ చూసి చాలా మంది వెక్కిరించారు. చాలా ఛానల్‌గా. ఎలా అంటే వీడియో రాగానే వీడియో వాళ్ళు ఓపెన్ చేసి చూడగానే వచ్చిందండి అన్నట్టు ఏదో వెకిలిగా చాలా చాలా హేళన చేసి మాట్లాడేవారు. చాలా చాలా బాధ అనిపించేది నాకైతే. ఆహ్, ఏదైనా మనం గెలిచేంత వరకు కదండీ! గెలిచిన తర్వాత వేరే ఉంటుంది. కానీ నేనిప్పుడు గర్వంగా చెప్పుకుంటాను నేను గెలిచాను అని. యూట్యూబ్ కూడా నన్ను గుర్తించి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే నాకు పంపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఐ యామ్ సో హ్యాపీ. ఏదైనా మనిషికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! అలానే నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్‌లో అయితే. నేను పర్సనల్‌గా అయితే నా రిలేటివ్స్‌కి ఏంటి, ఫ్రెండ్స్‌కి ఏంటి నా వీడియోస్ షేర్ చేసి చూడమని చెప్పి, లైక్ చేయమని ఇవేవి నేను చెప్పనండి. ఎందుకంటే నాకిష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ గురించి నా రిలేటివ్స్‌కి గాని, నా ఫ్రెండ్స్‌కి గాని ఎవ్వరికీ నేను చెప్పను. ఏదైనా సరే మనకి తెలియని వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయాలి అంతే. ఇప్పుడు నాకు 50,000కి దగ్గరలో ఉన్నానండి. యూట్యూబ్ ఛానెల్ అనేది 50,000కి దగ్గరలో ఉన్నాను. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, 1,00,000 అవ్వాలి. నేను సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అనే నా కోరిక మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఆ డ్రీమ్ తీరుతుందో లేదో తెలీదు. చూడాలి. వెయిట్ చేస్తాను ఆ రోజు కోసం. ఆ రోజు కూడా మీతో ఇలానే హ్యాపీనెస్‌ని అయితే పంచుకుంటాను తప్పకుండా. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది, మనీ వచ్చేస్తాయి అని చెప్పి కూడా అనుకుంటారు. అంత ఈజీగా అయితే మనీ రావండి. నాకు ఇంకా $100 అయితే కంప్లీట్ కాలేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ $100 కంప్లీట్ అయ్యి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అంటే, నేను ఆ ఫస్ట్ పేమెంట్‌ని ఒక 20 మందికి పిల్లలకి లేని వాళ్ళకి పాపం అనాథ పిల్లలకి అన్నం పెడతానండి నా చేత్తో. వాళ్ళకి కడుపు నిండా ఒక పూట అయితే భోజనం పెడతాను. తప్పకుండా నా ఫస్ట్ సాలరీ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే పిల్లలకి మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత ఇంకా మనీ వచ్చినా రాకపోయినా నేనైతే మనీ కోసం చేయట్లేదని చెప్పాను కదండీ! చేస్తారు పాపం మనీ కోసం చేసేవాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు. నేను అదే అనట్లేదు. ఎవరి గోల్ వాళ్ళకి ఉంటుంది కదా! నా గోల్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అవుతాను అనే నమ్మకం అయితే గట్టిగా నాకుందండి. అలానే మీ సపోర్ట్ కూడా నాకెప్పటికి ఉండాలి, ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆహ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకీరోజు. ఇది నిన్ననే వచ్చింది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఆహ్, ఈ వీడియో అయితే చేశాను. హ్మ్. ఇక ముందు కూడా మీ అభిమానం ఇలానే నా పైన ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనెవరిని అయితే నిందించలేదండి. నా వేలో నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెనకాల ఎన్ని మాటలొచ్చినా, ఏమొచ్చినా నేను అన్నీ వింటూ కూడా సైలెంట్ గానే ఉన్నాను. అందరూ కూడా అంటే నాలాగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేనైతే చక్కగా ధైర్యం అయితే చెప్తున్నానండి. ధైర్యంగా ఛానెల్ స్టార్ట్ చేసి చక్కగా ముందడుగు వేయండి అని అయితే చెప్తాను నేను. అది కూడా పద్ధతి ఏ రోజు కూడా తప్పొద్దు. పద్ధతిగానే చేయమని చెప్తాను నేనైతే. సో నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నన్ను. ఆహ్, ఇంతటితో ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు లైవ్‌కొచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి చాలా చాలా అభిమానిస్తున్నారు. అంటే ఇప్పుడు లైవ్ చేస్తాను. లైవ్‌లో ఏంటంటే అందరూ కూడా బాబాయిలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు వీళ్ళే అన్నమాట. ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటారనమాట నా లైవ్‌లో వాళ్ళందరూ కూడా నా వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆహ్, ఆ హ్యాపీనెస్ అనేది నేను మాటల్లో చెప్పలేను. ఈరోజు ఈ గూగుల్ కింగ్ యాడ్సెన్స్ వచ్చింది కాబట్టి నా యూట్యూబ్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో, ఎలా ఉందో కామెంట్ చేసి, కామెంట్ రూపంలో మీరేమనుకుంటున్నారు అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. బాయ్.